చిట్ ఫండ్ సంస్థలపై సేవా పన్ను విధింపు తగదని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అన్నారు. తమిళనాడు తిరుచిరాపల్లిలో జరిగిన వ్యవస్థీకృత చిట్ ఫండ్ సంస్థల స్వర్ణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ అంశాన్ని కేంద్రానికి నివేదించేందుకు దేశంలోని చిట్ ఫండ్ సంస్థలన్నీ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సామాన్య ప్రజల వర్తమాన భవిష్యత్ ఆర్థిక అవసరాలు తీర్చడంలో చిట్ ఫండ్ సంస్థలు ముందున్నాయని గుర్తు చేశారు. సేవా పన్ను భారం కేవలం చిట్ ఫండ్ సంస్థలపైనే కాకుండా ఖాతాదారులపైన పడుతుందని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి కోత పడే అవకాశం ఉందంటున్న శైలజా కిరణ్తో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు. వచ్చి జిఎస్టీని మినహాయింపు ఇవ్వాలి చిట్ ఫండ్ కంపెనీస్కి అని అంటున్నారు. ఎందువల్ల ఏమిటి? ఇక్కడ ట్రిచీలో 50 సంవత్సరాల అంటే చిట్ ఫండ్ అసోసియేషన్ 50 ఇయర్స్ అసోసియేషన్ది 50 ఇయర్స్ చిట్ ఫండ్ కంపెనీస్ 100 ఏళ్ల నుంచి కూడా ఉన్నాయి. చాలామంది వాళ్ళ సొసైటీలో బాగా ఎదిగిన వాళ్ళు కూడా చిట్ ఫండ్స్తో స్టార్ట్ అయ్యి చాలా పెద్ద కంపెనీలుగా ఎమర్జ్ అయ్యారు. చిట్ ఫండ్స్ నేషనల్ డెవలప్మెంట్లో ప్రామినెంట్ ప్లేస్ ఉంది. చిట్ ఫండ్స్కి ప్రతి రాష్ట్రంలో వందలాది చిట్ ఫండ్స్ ఎంతో రిస్క్ తీసుకుని ఒక గ్రూప్ ఫామ్ చేసి ఆ గ్రూప్లో ఉన్న అందరికీ కూడా డబ్బులు అందుబాటులోకి తీసుకొచ్చి ఎవరైనా డిఫాల్ట్ అయినా మళ్ళీ వాళ్ళ తరపున బరాయించి గ్రూప్ని అలాగే మేనేజ్ చేస్తూ ఈ రకంగా వందలాది వేలాది చిట్ ఫండ్స్ నేషనల్ ఎకానమీకి తోడ్పడుతున్నాయి. చిట్ ఫండ్స్ పర్సంటేజ్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇస్ వెరీ లో. ఆర్గనైజ్డ్ చిట్ ఫండ్స్ పర్సంటేజ్ చూస్తే మనం రకరకాల స్కామ్స్ చూస్తున్నాము. ఈ డిపాజిట్ స్కామ్స్ అన్నీ కూడా అనవసరంగా చిట్ ఫండ్స్ అని అంటారు, కానీ వాటికి చిట్ ఫండ్స్కి ఏమాత్రం సంబంధం లేదు. యాక్చువల్లీ చిట్ ఫండ్ కంపెనీస్ ఓన్లీ చిట్స్ ఆపరేట్ చేస్తాయి, రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్. మాకు ఒక 50 నెలల గ్రూప్ అంటే 50 నెలలు మేము రిజిస్ట్రార్కి రిప్రజెంటేషన్ చేసుకోవాలి ఎవ్రీ మంత్. సో ఆల్ రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ అందరూ కూడాను ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాక్ట్, చిట్ ఫండ్ కంపెనీస్ యాక్ట్ ఫాలో అవుతాం మేము. సో అందుకనే ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా 75 ఏళ్ళు 80 ఏళ్ళు 100 ఏళ్ళు చిట్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి అన్నమాట. సో వరల్డ్ ఓవర్గా చూస్తే ఎక్కడా కూడా ఫైనాన్షియల్ సర్వీసెస్కి టాక్సేషన్ అనేది లేదు. జిఎస్టీ అనేది వరల్డ్ ఓవర్ కూడా ఫైనాన్షియల్ సర్వీసెస్కి లేదు. ఇప్పుడు మన దగ్గర చిట్ ఫండ్స్కి సర్వీస్ ట్యాక్స్ వేశారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మా మెంబర్స్ ఎవరు? ప్రజలు. వాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ మెంబర్స్. వాళ్ళు ఎందుకు చిట్స్ తీసుకుంటారు? రేపు ఓ 10 నెలల తర్వాత 20 నెలల తర్వాత ఏదైనా అవసరం వస్తుంది, పిల్లల పెళ్ళిళ్ళు ఉంటాయి, లేకపోతే పెద్ద కాలేజ్ ఫీజెస్ కట్టాలి, పెద్దవాళ్ళ హెల్త్ చూసుకోవాలి, ఇట్లా ఆర్థిక అవసరాల కోసం చిట్ ఫండ్స్లో చేరుతారు. వాళ్ళకి ఈ చిన్న అమౌంట్స్ ప్రతి నెల జమ చేసే ఈ 1000 రూపాయలు 50,000 1,00,000 రూపాయలు ఒక పెద్ద కాస్ట్ కోసం పెళ్లి చేయాలంటే వాళ్ళ ఎవరికైనా 10 లక్షలు అవుతుంది. మనం నెమ్మదిగా జమ చేసుకుంటూ వెళ్తే చక్కగా తక్కువ ఇంట్రెస్ట్కి. చిట్ ఫండ్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్లో డబ్బులు సేవ్ చేసుకోవటం ఒకటి, అండ్ అవసరమైనప్పుడు తీసుకున్నప్పుడు తక్కువ ఇంట్రెస్ట్ కాస్ట్కి తీసుకోవచ్చు. ఇంతమందికి ప్రజలకి వాళ్ళ కుటుంబ అవసరాలు తీరుస్తున్న చిట్ ఫండ్ ఇండస్ట్రీకి సర్వీస్ ట్యాక్స్ వేయటం అనేది చాలా భారంగా ఉంది. మెంబర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సర్వీస్ ట్యాక్స్ అబాలిష్ కావాలి. ఇప్పుడు ఇచ్చిన అబేట్మెంట్ ఆఫ్ 30% సరిపోవట్లేదు. చాలా మెంబర్స్ ఇబ్బంది పడుతున్నారు. సో ఏం చేస్తారు? ఈ రిజిస్టర్డ్ చిట్ ఫండ్లో అయితేనే ఈ 70% సర్వీస్ ట్యాక్స్ పడుతుందని కొంతమంది అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్కి వెళ్తారు. అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్కి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ ఉండదు మెంబర్స్కి. సో ఈ రకంగా అనవసరంగా ఈ సర్వీస్ ట్యాక్స్ మూలాన్ని ఇబ్బంది పాలు చేస్తున్నాము. సర్వీస్ ట్యాక్స్ ఇంప్లిమెంటేషన్ మూలాన రిజిస్టర్డ్ చిట్ ఫండ్ కంపెనీస్కి బిజినెస్ తగ్గుతుంది. బిజినెస్ తగ్గితే మా బిజినెస్ తగ్గితే ఏమవుతుంది? మేము కట్టే ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిపోతుంది. సో మేము చెప్పేది ఏంటంటే మేము ఇన్కమ్ ట్యాక్స్ ప్రాంప్ట్గా పే చేస్తున్నాము, కోట్లలో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాము. ఎందుకు మమ్మల్ని అనవసరంగా ఈ సర్వీస్ ట్యాక్సెస్ బాధిస్తారు? సర్వీస్ ట్యాక్స్తో అన్రిజిస్టర్డ్కి వెళ్ళిపోతుంది, రిజిస్టర్డ్ కంపెనీస్ సఫర్ అవుతున్నాయి, అండ్ మెంబర్స్ ఇబ్బంది పడిపోతున్నారు. ఇక్కడ ఉంటే సర్వీస్ ట్యాక్స్ బాధ, అక్కడ పోతే అసలు డబ్బులు వస్తాయో రాదో అని ఇబ్బంది. ఇలాంటి ఇబ్బందికి ఎందుకు గురి చేస్తారు? మన దేశంలో కూడా ఎన్బిఎఫ్సిస్ని ఎగ్జామ్ చేశారు, మ్యూచువల్ బెనిఫిట్ స్కీమ్స్ని ఎగ్జామ్ చేశారు, హైర్ పర్చేస్ కంపెనీస్ని, లీజింగ్ కంపెనీస్ని, వీటిని అన్నిటినీ ఎగ్జామ్ చేశారు కదా. ఎందుకు చిట్ ఫండ్స్ని మాత్రం ఇలా బాధిస్తారు? మేమేం తప్పు చేశామని మేము ఇక్కడ అందరం కూడా we got together, we discussed about it, we want to make a representation to the government of India. దయచేసి ప్రైమ్ మినిస్టర్ గారు, మోడీ గారు,
ఫైనాన్స్ మినిస్టర్ గారు జైట్లీ గారు చిట్ ఫండ్ ఇండస్ట్రీ మొర వినాలి. చిట్ ఫండ్ ఇండస్ట్రీ కంప్లీట్గా జీరో టాక్సేషన్ ప్రొవైడ్ చేయాలి. జిఎస్టీ షుడ్ బి జీరో ఫర్ చిట్ ఫండ్ ఇండస్ట్రీ. ఇప్పుడు పోనీ మా లక్షలాది మెంబర్స్ని తీసుకురమ్మంటారా ఢిల్లీకి? మరి వాళ్ళు వచ్చి చెప్తే వింటారా? మేము చెప్తే వింటలేదు. పోనీ వాళ్ళందరూ వచ్చి చెప్తే వింటారా? వాళ్ళకి కదా ఇబ్బంది అవుతుంది. మీరు సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ వేస్తే మేము భరించలేము, ఎందుకంటే మేము ఆపరేట్ చేసేది లెస్ దాన్ 1% మార్జిన్ తోటి మాకు మిగిలేదు. దాంట్లో సర్వీస్ ట్యాక్స్ పోతే, జిఎస్టీ పోతే ఇక మేము ఎలా రన్ అవుతుంది కంపెనీ? మరి మెంబర్ భరాయించాల్సి వస్తుంది అనవసరంగా. అంటే సేవింగ్ చేసుకునే మెంబరు ఏంటి, 2 ఏళ్ల తర్వాత అమ్మాయి పెళ్ళో లేకపోతే 4 ఏళ్ల తర్వాత అబ్బాయిని అమెరికాకు చదువుకు పంపిద్దామని సేవింగ్ చేసుకున్న మెంబర్స్ మీద ఈ ట్యాక్స్ ఏంటి? చాలా అసంబద్ధం. మేడం, దీనికోసం నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మీ చిట్ ఫండ్ అసోసియేషన్స్ అన్నీ కలిపి చేయబోతున్నారు. అంటే మేము వెళ్ళి వి వాంట్ టు ప్లీడ్ విత్ ది గవర్నమెంట్, వి వాంట్ టు మేక్ ఎ రిప్రజెంటేషన్. దే హ్యావ్ టు కైండ్లీ కన్సిడర్, దయచేసి కన్సిడర్ చేయండి. ఎందుకంటే సామాన్యుడు ఇబ్బంది పడిపోతున్నాడు. ఇంటి క్రెడిట్ కార్డ్స్కి అలవాటు పడటము, ₹2 ₹3 ఇంట్రెస్ట్ బర్డన్తో భారతీయుడు సఫర్ కావాలా? అదేనా మోడర్నైజేషన్ అంటే? ఇప్పుడు అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ అవ్వాలి అని అంటే ఈ రెగ్యులేషన్స్ కూడా టూ మచ్ ఉంది. ఇప్పుడు మేమేంటంటే ఒక 2 సరిపోతారు ఎంప్లాయీస్ ప్రతి బ్రాంచ్కి. ఎవ్రీ మంత్ వెళ్ళి ఫైల్ చేయటం. సో ఇవన్నీ డిజిటల్ చేసేసేయండి, ఆన్లైన్ చేసేసేయండి. అండ్ చాలా స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఫీజులు పెంచేస్తున్నాయి. ఆ ఫీజు ఈ ఫీజు అని బోల్డ్ ఫీజులు, మనీ స్కీమ్స్. అనుకూలంగా అంటే ఎప్పుడూ కూడా ఇంకా బెటర్మెంట్కి మార్పులు రావాలి. మేము రిప్రజెంట్ చేస్తున్నాము, ఆర్బీఐకి చేస్తున్నాం, ఫైనాన్స్ మినిస్ట్రీకి చేస్తున్నాము. ఇంకాస్త ఇప్పుడు ఓన్లీ చిట్ ఫండ్ ఇండస్ట్రీ ఈజ్ రెగ్యులేటెడ్ నాట్ టు డూ ఎనీ అదర్ బిజినెస్. ఇప్పుడు మేము మార్గదర్శి చిట్ ఫండ్స్ 54 ఏళ్ళుగా బిజినెస్ చేస్తున్నాం, కానీ ఈ ఒక్క బిజినెస్సే చేస్తున్నాం. బికాజ్ వీఆర్ రెగ్యులేటెడ్ నాట్ టు డూ ఎనీ అదర్ బిజినెస్. whereas those kind of controls are not there for other business activities. So we are overly regulated actually. We are all the chit fund association companies are all, they are all financially disciplined because they know that they have to survive on this industry. So they are very cautious. Jaratga chestam. Okay, thank you.